ఇప్పుడు హోలీ పండుగ అంటే ఒక్కనాడే, అది కూడా రంగులు చల్లుకునుడు, అది కూడా దుకాణంలలో కలర్లు కొనుక్కొచ్చి అదేందో ఆన డాన్స్ అంట. ఆటి కింద ఆడ నేర్చిండ్రుల్లో పోరలు. ఓ పాట లేకపాయే, ఓ పద్యం లేకపాయే. కానీ వెనకటి హోలీ అంటే 6-10 రోజుల పండుగ. కోలలు కొట్టుకుంటా ఇల్లు తిరిగి జాజిరాడేటోళ్ళు. వాళ్ళు 10-5 పైసలో లేకుంటే ఇన్ని బియ్యమో పెడుదురు. ఇక మంచిగా మొదుగు పూలతోటి రంగు నీళ్లు తయారు చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు గుప్పుకుంటుంటే మా సంబరం అనిపిస్తుండే. ఆ పండుగే అలాగబ్బా. సరే, ఇవాళ ఎట్లా జరిగిందో చూద్దాం పాండ్రి. రంగులు పూసుకునుడు, గులాల్ గుప్పుడు, గుంపులేగురుడు. హోలీ సంబురమే సంబురం. చిన్న పెద్ద అందరు కలిసి జోరుగా ఆడినరు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పబ్లిక్ తోని కలిసిపోయినరు. అందరిని మందలిచ్చుడు, రంగులు పూసి శుభాకాంక్షలు చెప్పుడు. లీడర్లు డాన్సులు కూడా జోరుగా చేసిండ్రు. యాదాద్రి భువనగిరి జిల్లా నాగాయపల్లి తండాల బంజారాలతోని గిట్లా ఆడిండు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సారు. ఇక కలెక్టర్లు, పెద్ద పోలీసులు హోలీ ఆడిండ్రు. ఇక అస్సలు పండుగంటే హైదరాబాద్ లనే గల్లీలో ఒక్క తాన చేరి రంగులు గుప్పుడే గుప్పుడు. బేగం బజార్లా మార్వాడీల హోలీ మస్త్ అనిపించింది. ఆడినంతసేపు ఆడి డీజే పెట్టుకొని రెయిన్ డాన్సులు చేసిండ్రు. గచ్చిబౌలిలా స్నో హోలీ ఆడిండ్రు. మిషన్లకెళ్ళి బురుగొస్తుంటే మురిపెం చిన్నగా లేదు. వరంగల్లా టమాటాలతోటి హోలీ చేస్తే పోరలు మస్తు ఎంజాయ్ చేసిండ్రు. స్కిన్ డిసీజ్ లాంటివి కళ్ళలోకి వెళ్ళినా సేఫ్ గా ఉంటుంది. చాలా కొత్తగా ఉంది. ఇట్ సైడ్ ఎంజాయ్మెంట్ ఉంటది, హెల్త్ కూడా ఉంటది. చాలా ప్రకృతికి ఎవరికి ఎటువంటి హాని జరపకుండా జరుపుకోవడమే మా ముఖ్య ఎయిమ్. కొందరు కెమికల్ లేని రంగులు పూసుకుంటే ఇంకొందరు గుడ్లు కొట్టుడు, పిల్లలు పిచికారీ గన్నులతోని రంగు నీళ్లు గుప్పుడు. ఎవ్వరికి నచ్చినట్టు అల్లాడిండ్రు.